వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిందన్న బాబు. 14 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్న పేర్ని. జగన్ను నమ్మించి గొంతు కోశారని రామచంద్రారెడ్డి ఫైర్. వైసీపీకి రాజీనామా చేస్తానన్న రాయదుర్గం ఎమ్మెల్యే. రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్న బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్న కాంగ్రెస్. కలవర పెడుతున్న కరోనా కేసులు. కొత్తగా 761 కేసులు, 12 మంది మృతి. కీలక ఘట్టానికి ఆదిత్య ఎల్వాల్. కక్షలోకి చేరుకునేందుకు గంటల వ్యవధి. ఆంధ్రప్రదేశ్లోని నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 విడతలుగా ఇన్ఛార్జీలను ప్రకటించిన పార్టీ మరో విడత ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తుంది. దీంతో ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. టికెట్ దక్కిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా టికెట్ దక్కని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కాపు రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ నమ్మించి గొంతు కోశారన్నారు. జగన్ను కలవడానికి తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. సర్వేల పేరుతో టికెట్ లేదని చెప్పారన్నారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తాను రాయదుర్గం నుంచి, తన భార్య కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తోటి మీకు మేము ఎవరు ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచి. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగమింగుకొని ఈ రోజు పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కనిగిరి కదలిరా సభలో మాట్లాడుతూ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే అన్నారు. ఒక్క ఛాన్స్ అన్నారని జగన్ మాయలో పడ్డారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడండి, అక్కడ గెలాక్సీ గ్రెనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం. ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునే తమ్ముళ్ళు 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా, ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో. ఈ రోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు, అదే మరి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదలి రావాలని అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదన్నారు. ఎంతసేపు సీఎం జగన్ను దూషించడమే చంద్రబాబు పని అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు పవన్ చేసిందేమీ లేదన్నారు పేర్ని నాని. ఏమీ అభివృద్ధి జరగకుండా ఎక్కిన మొదటి సంవత్సరంలోనే కనిగిరికి మంచినీళ్ళు ఇస్తా అంట. 2014లో ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? కనిగిరి ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారని తెలీదా? ఓట్ల కోసం వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెడితే కనిగిరిలో బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పని జిల్లా మొత్తం నుంచి జనాలను కార్యకర్తలను పోగేసుకెళ్ళి బస్సులు పెట్టి అక్కడ పోగేసి పెడితే కనిగిరిలో పార్టీ బాగుపడిపోద్ది. కనిగిరిలో నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పేస్తావు. మరి 2014 నుంచి 19 దాకా నిద్రపోయారా? మీ అబ్బాయే కదా గ్రామీణ నీటి సరఫరా చూసింది. తండ్రి కొడుకులు ఇద్దరు నిద్రపోయారా? కనిగిరిలో రక్షిత మంచినీళ్ళు ఇస్తా. అన్నదమ్ముల మధ్య పంచాయతీకి టీడీపీ హైకమాండ్ పులిస్టేప్ పెట్టింది. తిరువురులో జరిగిన రణరంగంతో రంగంలోకి దిగిన చంద్రబాబు కేసినేని నానికి జలకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీటు లేదని తేల్చేశారు. పార్టీ వ్యవహారాల్లో సైతం జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాని టీడీపీలో కొనసాగడం సందేహంగా కనిపిస్తుంది. ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దెత్తున సిట్టింగ్లను మార్చడంతో ఇప్పటికే అధికార వైసీపీలో అసమ్మతి జ్వాలలు సెగలు పుట్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వంతు టీడీపీకి వచ్చింది. ఆ పార్టీలో సైతం సీట్ల రచ్చ ప్రారంభమైంది. ఈసారి విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఈ నెల 7న జరిగే చంద్రబాబు సభకు ఏర్పాట్లు చేసే క్రమంలో కేసినేని నాని చిన్నిల మధ్య ఆధిపత్య పోరు పీక్స్ చేరింది. ఓ దశలో రెచ్చిపోయిన ఇరువురి అభిమానులు తిరువురు టీడీపీ కార్యాలయం ఎదుట రచ్చరచ్చ చేశారు. అయితే ఈ గొడవ జరిగి 24 గంటలు తిరిగే లోపే టీడీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి కేసినేని నానికి టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కేసినేని నాని. అయితే తమ అధినేత ఆదేశాలను శిరాసు వహిస్తానని ఫేస్బుక్ ద్వారా తెలిపారు కేసినేని నాని. తనని వద్దని చంద్రబాబే అనుకున్నారని, తాను అనుకోలేదని ఆయన అన్నారు. 10 ఏళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు తాను వెన్నపోటు పొడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాణ్ణని నాని చెప్పారు. ఢిల్లీకి వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొక ఫ్లైట్ చూసుకోవాలని, ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్ళాలి కదా అంటూ పార్టీ మార్పు గురించి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు. అంటే రెండో క్వశ్చన్ అడగడం లేకుండా పెట్టింది. దాంట్లో ఏం పెట్టారు? అధినేత ఆజ్ఞలను తప్పకుండా చెప్తారు. అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోవాలి. అంటే మాట్లాడడానికి ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పోస్ట్ సోషల్ మీడియా. బాస్ ఏం చెప్తే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. నేను పెట్టిన మెసేజ్ ఉంది, మొత్తం అర్థం అంతా దాంట్లో ఉంది. దాంట్లో గురించి తెల్లతో పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేసినేని నాని ట్వీట్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని కేసినేని చిన్ని అన్నారు. తమ దృష్టంతా తిరువురు సభను విజయవంతం చేయడం మీదే ఉందన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్త అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తన ధ్యేయమని చిన్ని పేర్కొన్నారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న కలహాలు వస్తాయని, తిరువురులో జరిగిన ఘటన కూడా అటువంటిదే అన్నారు. ఇతర పార్టీలో జరుగుతున్న విభేదాలు, గొడవలు కంటే తమ పార్టీలో వచ్చినవి చాలా చిన్నవి అని వ్యాఖ్యానించారు. గత 2 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలుపొందారు కేసినేని నాని. వైసీపీ వేవ్లో కూడా విజయవాడ ఎంపీ సీట్ను రెండోసారి కైవసం చేసుకున్నారాయన. అయితే గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెమ్మదిగా నాని సర్వం మారినట్లు కనిపించింది. పార్టీ గుర్తుపై కాకుండా తన సొంత బలంతో గెలిచినట్లు చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలోనే కొనసాగుతూ వైసీపీ నేతలతో చట్టపట్టాలు వేసుకుని తిరగడం కూడా బెజవాడ టీడీపీ కేడర్కు నచ్చలేదు. అంతేకాదు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను ఏకపక్షంగా మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు. అటు కృష్ణా జిల్లాలో మిగతా టీడీపీ నాయకులతో విభేదాలు కూడా పెట్టుకున్నారు నాని. చివరకు లోకేష్ యువగలం పాదయాత్రకు సైతం ముఖం చాటేయడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే 2024 ఎన్నికల్లో కేసినేని నానికి బదులు ఆయన తమ్ముడు చిన్నికి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. లోకేష్ కూడా చిన్ని వైపు మొగ్గు చూపించారు. ఇది నానికి మింగుడు పడడం లేదు. పైగా దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న తదితరులతో కేసినేని నానికి విభేదాలు ఉన్నాయి. వారికి లోకేష్ అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తూ ఉండడంతో నాని తట్టుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే కేసినేని నాని విషయంలో చంద్రబాబు కొంతవరకు ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇటీవల నాని వ్యాఖ్యలు హద్దుమీరాయని భావించింది హైకమాండ్. అందుకే పార్టీ నేతలను సంధాకర్తలుగా నియమించి నానిని కాస్త వెనక్కి తగ్గాలని సూచించారు. అయితే దూకుడు మీద ఉన్న నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతోందో చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ కింద రావాల్సిన 1800 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ తీసుకువచ్చారు. అంతకుముందు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. యూపీఎస్సీ చైర్మన్తో జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పటిష్టపరచడంపై తెలంగాణ సర్కారు పలు సలహాలు, సూచనలు కోరినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ సాధ్యం కాని హామీలిచ్చిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతు బంధు నిధులు ఇవ్వడం కాంగ్రెస్కు చేత కావడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో తాము ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేయాలని చూడగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపిందని అన్నారు. బాధ్యత మా పైన ఉంది ప్రతిపక్షంగా. మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి వీళ్ళని రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసినోడిని ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటల ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ఒకవేళ చూసి 420 కాకపోతే మరి 419 ఉన్నాయా, 18 ఉన్నాయా, మేము మర్చిపోయింది ఉంటే 421 ఉన్నాయా చెప్తే అదే రాస్తాం. ఏమైంది దానికి? ఏముంది? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. వ్యవసాయాన్ని ఆపి చేస్తామా? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం? ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా? కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు, మోసం చేయడమే కాదు, ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా. ఆశ చూపి 10,000 కాదు ఎకరాకు మేము 10,000 చొప్పున ఇస్తామని చెప్పి, ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఏ రకమైన ఎన్యూమరేషన్ లేదు, ఏ రకమైన ప్రాతిపదిక లేదు, ఏ రకమైన పద్ధతి పాడలేదు. వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు, సర్వే నంబర్లతో పాటు, ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్నాయి. మరి ఎందుకు ఇస్తలేదు? ఇవ్వాలి కదా. కాబట్టి 15,000 ఇస్తాము, 15,000 లెక్కన రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళకి 1 ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తాం. ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించినటువంటి పార్టీ, దేశాన్ని పాలించింది, అనేక రాష్ట్రాలను అనేక దశాబ్దాల పాటు పాలించింది. ఒక ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది, ప్రభుత్వం ఉండేటువంటి మంచి చెడు ఏంటి అనేటువంటి అవగాహన లేకుండా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతారహితమైనటువంటి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి పార్టీ. మొన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, ఈ నెల 29, 30 తేదీలలో చెలో ఢిల్లీ పార్లమెంటు ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్తో చెలో ఢిల్లీ ధర్నా చేస్తున్నట్లు కృష్ణయ్య వివరించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 14 బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు.
బీసీ బిల్లు పెట్టాలని 30 ఏళ్లుగా పార్లమెంట్ భవనం వద్ద 102 సార్లు ధర్నాలు నిర్వహించామని కృష్ణయ్య తెలిపారు. 66 సార్లు ప్రధానమంత్రులను కలిసి చర్చలు జరిపినట్లు ఆయన గుర్తు చేశారు. బీసీ జనాభా ప్రకారం 27 నుంచి 56% బీసీ రిజర్వేషన్ పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. 75 కోట్ల మంది బీసీలను అణచిపెట్టడమే పనిగా పెట్టుకుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే 75 కోట్ల మంది బీసీలు తిరుగుబాటు చేస్తే ఈ దేశంలో రెవల్యూషన్ వస్తుంది. చైనాలో ఎట్లా రెవల్యూషన్ వచ్చింది, రష్యాలో ఎట్లా రెవల్యూషన్ వచ్చింది, అట్లా ఇక్కడ కూడా బీసీ కులాల వాళ్ళను అందరూ కలిపి తొక్కుతున్నారు. అందుకే బీసీ తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. బీసీలు అందరూ ఇండ్లలో దోశలు తినుకుంటా, వడలు తినుకుంటా, ఇడ్లీ తినుకుంటా, సినిమా చూసుకుంటే కాదు, ఒక్కసారి తెగించి పోరాటం చేస్తే బీసీలకు రాజ్యాధికారం, పార్లమెంటు బీసీ బిల్లు, అన్ని బడ్జెట్లో వాటా, అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో. ఏపీలో అవినీతి అరాచక పాలనకు బీజేపీయే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. 4 ఏళ్లలో 9 నెలలుగా జగన్ నెత్తిన పెట్టుకుని మోడీ మోసారని రామకృష్ణ విమర్శించారు. జగన్ మోడీ కలిసే చంద్రబాబును జైలులో పెట్టారని అన్నారు. 53ఏపై ఇప్పటి వరకు తుది తీర్పు ఎందుకు ఇవ్వలేదని రామకృష్ణ ప్రశ్నించారు. 53ఏపై తుది తీర్పు వస్తే చంద్రబాబు ఫ్రీ బర్డ్ అవుతారనే భయం రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్ అరాచక పాలనకు ముగింపు పరుగుతామని ఆయన అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న 20 రోజులకు కేసీఆర్ను జగన్ పరామర్శించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలను జగన్ బదిలీ చేయడం విచిత్రమని రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ను ఇడుపులపై పంపడం ఖాయమన్నారు. వేతనాలకు పని చేస్తున్న వారు, స్కీమ్ వర్కర్సు, మున్సిపల్ వర్కర్లు అందరూ కూడా లక్షల సంఖ్యలో వారందరూ కూడా రోడ్డెక్కారు. ఈరోజు దాదాపు 25 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు దాదాపు 1,06,000 మంది వారు సమైక్యంగా 26 జిల్లాల్లో కూడా వారు సమ్మె చేసి ఈరోజు రోడ్డున పడ్డారు. అదేవిధంగా మున్సిపల్ వర్కర్సు వారు కూడా మున్సిపల్ కార్యాలయాల దగ్గర తమ విధులన్నీ కూడా బంద్ చేసి వారు ధర్నాలకు దిగారు. మరోవైపు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వేల మంది వారు కూడా అన్ని చోట్ల రోడ్డెక్కి ధర్నాలు చేపట్టారు. మరోవైపు ఆశా వర్కర్లు, వాలంటీర్లు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాదయాత్రకు తొలి రోజే అనూహ్య స్పందన లభించింది. ఏ కాలనీలో చూసినా సమస్యల వెల్లువ, ప్రజలను ఇబ్బందులను శ్రీరామ్ ప్రత్యక్షంగా చూశారు. 4 నెలల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి అడుగు పడుతుందన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తొలి సంతకం పరిటాల సునీత చేస్తారని శ్రీరామ్ అన్నారు. ధర్మవరానికి ఒక మేనిఫెస్టో ఉండాలనే ఉద్దేశంతో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శ్రీరామ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ముందుగా వెంకటాపురం ఎల్లమ్మ అమ్మవారి గుడిలో, తరువాత పరిటాల ఘాట్ వద్ద శ్రీరామ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టకిందపల్లె గ్రామస్తులు శ్రీరామ్కు ఘన స్వాగతం పలికారు. అలా కాకోకుండా కలెక్టివ్గా ఉన్న సమస్యలు, బాబులో ఉన్న సమస్యలు కానీ, మరి దాంతోపాటు పర్సనల్ వర్గాలకు సంబంధించిన అంటే పనులు చేసే పనులకు కావచ్చు, లేకపోతే కులాల వారిగా కావచ్చు, వాళ్ళకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒకటిగా తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి అడ్వైజ్ అనేది మనం ఏ రకంగా ముందుకు పోవాలనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి అడ్వైజ్ ఒక లైవ్ తీసుకెళ్తున్నారు. దాంట్లో మనం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈ నెల 7న జరిగే తిరువూరు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ నేతలు శ్రీరామ్ తాతయ్య, బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. క్రమశిక్షణకు, నిబద్ధతకు పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ అని శ్రీరామ్ తాతయ్య అన్నారు. తిరువూరులో చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభను జయప్రదం చేయడంలో అందరం భాగస్వాములు అవుదామన్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నివాసంలో జరిగిన సమావేశంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. తిరువూరు బహిరంగ సభకు జగ్గయ్యపేట నుంచి తరలివెళ్లే టీడీపీ శ్రేణుల కోసం చేయవలసిన ఏర్పాట్లపై వారు చర్చించారు. ఈ సమావేశంలో జగ్గయ్యపేట నియోజకవర్గం పరిశీలకుడు దొంతు చిన్న తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటుకు ఒక బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి రాష్ట్ర పార్టీ ప్రోగ్రాంలో భాగంగా రేపు తిరువూరులో ఎన్టీఆర్ జిల్లా
బహిరంగ సభ తిరువూరులో పెట్టడం జరిగింది. దానికి జగ్గైపేట నియోజకవర్గంలో సన్నాహక మీటింగ్ పార్టీ పెద్దలందరూ కూడా సమావేశమై రాష్ట్ర పార్టీ ఓ టార్గెట్ పెట్టింది. దానికి తగ్గట్టుగా ఎట్లా ఏమిటి ఈ ఏర్పాట్లన్నింటిని కూడా సమీక్షించుకొని పెద్ద ఎత్తున ఆ బహిరంగ సభకి కార్యకర్తలు, ప్రజలు, ఇంకా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక అందరిని కూడా మీరు కార్యక్రమం రావాలని చెప్పేసి మేము ఆహ్వానం పంపడం, వాళ్ళు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం బాగా భారీ ఎత్తున అక్కడ ఉన్న బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుకుంటూ బాబు గారు ఏదైతే వాళ్ళ బాబు గారు తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని విశాఖ శారదాపేట అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఉద్బోధించారు. ఎన్నో భాషలు ఉన్నప్పటికీ తెలుగు భాషకు ఉన్న గొప్పతనం, మాధుర్యం దేనికి లేదన్నారు. రాజమండ్రిలో అంతర్జాతీయ తెలుగు మహాసభలను స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు మహాసభలు జరుగుతాయి. 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ తెలుగు మహాసభలకు రాజమండ్రిలో గైడ్ ఇంజనీరింగ్ కళాశాల ఆతిథ్యం ఇస్తుంది. శ్రీ రాజరాజల నరేంద్ర వేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామీజీ ఆశీస్సులు అందించారు. తెలుగు భాషను కాపాడుకోవడం ద్వారా నాయకులకు కనువిప్పు కలిగించాలని శారదాపేట అధిపతి అన్నారు. ఒక తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి. ఈ తెలుగు జాతి గర్వించదగ్గ కవులు కానీ, కావ్యాలు కానీ, అనేకమైన పురాణ ఇతిహాసాల యొక్క అనువాదాలు కానీ మన వాళ్ళు చేసినట్టు ఈ దేశంలో ఎవ్వరూ చేయలేదు. మహర్షి రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు భాష యొక్క కీర్తి సామాన్యుడికి కూడా చేసేటువంటి నన్నయ్య పట్టారకుల వారికి ఈ యొక్క నీరాజనాన్ని అర్పిస్తూ ఇద్దరికి, అలాగే 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమండ్రి 2019లో నెరవేరని హామీలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని రాజంపేట పార్లమెంటరీ స్థానం టీడీపీ చీఫ్ చామర్తి జగన్ రాజు విమర్శించారు. జగన్ సర్కారు రాష్ట్ర ప్రజలను కక్షపూరితంగా అణగదొక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని, జైలుకు పంపిస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు అమరావతిని నిర్మిస్తే జగన్ సర్కార్ అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరిట ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను చంద్రబాబు తెలుసుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు చరమగీత పాడడం ఖాయమని జగన్ రాజు అన్నారు. బాగా చేస్తున్నాను, సంక్షేమం చేసేవాళ్ళు నా ఓటర్లు అంటూ ఒకవైపు బటన్ నొక్కుతూ కనిపించే విధంగా 10 రూపాయలు ఇచ్చి పేదలందరి దగ్గర కూడా పన్నుల రూపంలో, మిగతా రూపంలో అంతా కూడా 100 రూపాయలు గుంజేటటువంటి పరిస్థితి. దానికి తోడు వాలంటీర్లను పెట్టి వీళ్ళని నియంత్రించేటటువంటి పరిస్థితికి వచ్చారు పేద ఓటర్లందరినీ కూడా. మీరు కనుక మేము చెప్పినట్టు వినకపోతే భవిష్యత్తులో మీకు కొన్ని లక్షల రూపాయల డబ్బు రాదు, మేము ఇంతవరకు ఒక 50,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము, ఇది పోతుంది అని చెప్పి ఇన్ని రోజులు అందరినీ కూడా భయపట్టించి స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎంత దారుణమైనటువంటి కార్యక్రమం చేస్తూ 50 ఇండ్లకు ఒక వాలంటీర్ను పెట్టి వాళ్ళ యొక్క ప్రైవసీని, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని నిర్బంధించి బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను అభినందించారు. 2023 సంవత్సరానికి ఎంపికైన దేశంలో అత్యుత్తమైన పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానం కైవసం చేసుకుంది. శుక్రవారం జైపూర్లో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి నాగేంద్రబాబు ట్రోఫీని అందుకున్నారు. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి సరైన మార్గదర్శనం అవసరమని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు అన్నారు. సైదాబాద్లోని కళాశాల ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఉన్నతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల, ఎంవిఎస్ఆర్ కళాశాల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగాలని హనుమంతరావు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అనుమానాలు, సందేహాలను 20 మందికి పైగా నిపుణుల బృందం నివృత్తి చేసింది. Not only for placement assistance,
ఎంఎస్ ప్రోగ్రామ్ కానీ ఎంటెక్ ఎంఈ ప్రోగ్రామ్స్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ ఆప్షన్ చేసుకునే వాళ్ళకి సో వేరియస్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఆర్గనైజేషన్స్కి ఒక 20 సచ్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ఇక్కడ కాలేజ్ క్యాంపస్లోనే ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఈ కన్సల్టెంట్స్ దగ్గర కానీ అదర్ టెస్ట్ ప్రిపరేషన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ దగ్గర కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు దే విల్ గెట్ బెనిఫిటెడ్. ఎర్లియర్ సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ అటెండ్ అవ్వాలంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఏదో ఒక ఆర్గనైజేషనే ఉంటుంది. అలాంటిది ఇక్కడ నియర్లీ 16 సచ్ పార్ట్నర్స్ జరుగుతుంది. సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ థింక్ ఏ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలో సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ జరగటం లేదు. సో దట్ ఈస్ ఆల్సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈవెంట్ ఇది. అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ఏర్పాటు జరుగుతున్న వేళ ఆ మందిరాన్ని బాంబులతో పేల్చేస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని బెదిరింపు రావడం సంచలనం కలిగించింది. ఆ బెదిరింపు లేఖ పంపిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 27న ఉత్తరప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్ అందింది. యూపీలోని గోండాకు చెందిన తహార్ సింగ్, ఓం ప్రకాష్ మిశ్రా అనే నిందితులను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని తెలిపారు. తహార్ సింగ్ మెయిల్స్ను సృష్టించగా ప్రకాష్ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యాష్కు బెదిరింపు లేఖ పంపారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన అధికారిని చెప్పుకుంటూ జుబైర్ ఖాన్ అనే వ్యక్తి ఈమెయిల్స్ను రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ కిసాన్ మంచ్, భారతీయ గోసేవా పరిషత్ పేర్లతో ఎన్జీఓలను నడుపుతున్న దేవేంద్ర తివారీ సూచనల మేరకు తాము పనిచేస్తున్నట్లు అరెస్ట్ అయిన నిందితులు విచారణలో వెల్లడించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మధురలోని షాహీ ఈద్గా మసీదు స్థలాన్ని కృష్ణ జన్మభూమిగా గుర్తించాలని, మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం అప్పీలును సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఈ అప్పీలు దాఖలైంది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఈ అప్పీలులో లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే అనేక సివిల్ దావాలు కోర్టు పరిశీలనలో ఉన్నందున ఈ పిల్ ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కృష్ణ జన్మభూమిపై నిర్మించిన మధురలోని షాహీ ఈద్గా మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు 2023 అక్టోబర్ 12న కొట్టివేసింది. అమెరికాలోని మరో హిందూ దేవాలయంపై ఖలిస్తాన్వాదులు దాడి చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ హేవార్డ్లోని షేరేవాలి టెంపుల్పై ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. గత వారం కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ను భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేసిన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ దాడిని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఖండించింది. కాలిఫోర్నియా ప్రాంతంలోనే గతంలో శివదుర్గ దేవాలయంలో చోరీ జరిగింది. దేవాలయంపై నినాదాలు, రాతలు విద్వేషపూరిత నేరంగా పరిగణిస్తారు. ఖలిస్తాన్ వాదుల నుంచి దాడుల నేపథ్యంలో సెక్యూరిటీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని హిందూ సమైక్య పేర్కొంది. సోమాలియా తీరంలో లైబీరియాకు చెందిన సరుకు రవాణా నౌక హైజాక్కు గురైంది. నౌకలో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. హైజాక్కు గురైన నౌకను రక్షించేందుకు భారత నౌకాదళం యాంటీ హైజాకింగ్ ఆపరేషన్ చేపట్టింది. 15 మంది భారతీయ సిబ్బందితో లైబీరియాకు చెందిన ఎంవి లీలా నోర్ఫాల్క్ నౌక సోమాలియా తీరంలో హైజాక్ అయింది. నౌకాదళం సిబ్బందిలో భారత నౌకాదళం కాంట్రాక్ట్ ఏర్పరచుకుంది. హైజాక్ అయిన నౌకలో సిబ్బందిని రక్షించేందుకు ఆ దిశగా మరిన్ని నౌకలు కదులుతున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.